అందరికీ నమస్కారం. మీ గుండు హనుమంతరావు. అది ఒక రోడ్డు. ఆ రోడ్లో ఒక దొంగ గుడ్డివాడు ఇలా ఆడుకుంటున్నాడు. 2 కళ్ళు లేని కబోదినమ్మ, ఒక్క 10 రూపాయలు ధర్మం చేసి స్వర్గానికి చేరుకోండమ్మా అన్నాడు. వెంటనే అది చూసిన ఒక ఆవిడ, ఏమయ్యా ఇందాక నుంచి చూస్తున్నా, నీకు ఒక కన్ను కనబడుతుందని నాకు డౌట్ అన్నాడు. ఏంటమ్మా, నీకు కన్ను కనబడుతోంది, నాకు కన్ను కనబడుతుందని మీకు డౌటు. సరేనమ్మా, 2 కళ్ళు లేని కబోదిని 10 రూపాయలు ధర్మం చేయండి అని అడిగాను కదా, ఒక కన్ను కనబడుతుంది కాబట్టి ఒక కన్నుకు మాత్రం 5 రూపాయలు ధర్మం చేసిపోయింది. వీడెవడో హైటెక్ గుడ్డోళ్ళే ఉన్నాడే అని అమ్మాయి వెళ్ళిపోయింది. సరే, 2 కళ్ళు లేని కబోదిని బాబు, ఒక 10 రూపాయలు ధర్మం చేయండి బాబు. 2 కళ్ళు లేని కబోదిని బాబు, 10 రూపాయలు ధర్మం చేయండి అని అన్నాడు. వెంటనే ఒక ఆయన, ఏమయ్యా నీకు 2 కళ్ళు లేవని నాకేంటి నమ్మకం అన్నాడు. సరే బాబు చెప్తాను, మీకు నమ్మకం కలిగిస్తా బాబు. బాబు, ఎదురుగా ఒక అందమైన అమ్మాయి నుంచుందా బాబు? నుంచుంది. ఆవిడ మంచి ఎరుపు కలర్లో ఉంది కదా బాబు? ఎర్రగా ఉంది. ఆవిడ చక్కటి గాగుల్స్ పెట్టింది కదా? పెట్టింది. ఆవిడ పూర్తిగా కనపడతా ఉందా? చాలా అందంగా ఉంది, పూర్తిగా నాకు కనపడతా ఉంది. అదేంటో బాబు, నాకు కనపడలేదు బాబు. 2 కళ్ళు లేని కబోదిని కదా బాబు, కనపడదు బాబు. అదండి దొంగ గుడ్డోళ్ళ వ్యవహారం. మరి నవ్వండి, నవ్వించండి, నవ్వుకోండి. అందరికీ నమస్కారం. మీ గుండు హనుమంతరావు. ఒక ఆయనకి పద్యాలంటే పరమ పిచ్చి. ఆయన పాడుతుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు అంటుండగా ఒక ఆయన వచ్చి వన్స్ మోర్ అన్నాడు. ఒక్కసారి ఆయన అతన్ని చూసి, జెండాపై కపిరాజు ముందు సిట్టద వాజిసేనియుంగూర్చి అనగానే పక్కనే అన్నాడు, మళ్ళీ వన్స్ మోర్ అన్నాడు. జెండాపై కపిరాజు ముందు సిత బాజిసేనియుంగూర్చి వన్స్ మోర్ మళ్ళీ అన్నాడు. చూశాడు, జెండాపై కపిరాజు ముందు సితబాగి శ్రేణియుంగూర్చి వన్స్ మోర్. జెండాపై కపిరాజు వన్స్ మోర్. జెండాపై కపిరాజు వన్స్ మోర్. ఎన్నిసార్లు వన్స్ మోర్ అంటావయ్యా? పాడి గొంతు పాడైపోయింది అని అంటే ఆ పక్కన అతను అన్నాడు, నువ్వు సరిగ్గా పాడేంత వరకు నేను వన్స్ మోర్ అంటూనే ఉంటా, పాడు అన్నాడు. ఫస్ట్ అయిన పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. నవ్వండి, నవ్వించండి, నవ్వుకోండి. అందరికీ నమస్కారం. మీ గుండు హనుమంతరావు. ఒక ఇంట్లో ఒక ఆయన డీలా పడిపోయి ఉన్నాడు. పక్కింటి ఆయన వచ్చి, ఏమండి సుబ్బారావు గారు అంటూ వచ్చాడు. అతన్ని చూసి, ఏంటి అలా ఉన్నారు అన్నాడు. ఏం లేదయ్యా, మా వాడు క్లాసు ఫస్ట్ వచ్చాడు, మరి వాడిని నేను తిరుపతి తీసుకెళ్ళి మొక్కుబడి తీరుద్దాం అనుకున్నాను. తీర్చండి, దానికి ఇంత ఆలోచిస్తారేంటి? బస్సులో పోదామంటే మా ఆవిడికి వాంతులు. సరే బస్సులో వెళ్ళకండి, రైల్లో పోండి. రైల్లో పోదామంటే రిజర్వేషన్లు లేవు, ఖాళీలు లేవు. ఓహో, అయితే మీరు విమానంలో వెళ్ళండి, ఫ్లైట్లో వెళ్ళేంత కెపాసిటీ మాకు లేదు. పోనీ నడిచిపోండి. అయ్యో బాబోయ్, తిరుపతికి నడిచిపోవటమా? అమ్మో, నా ఓపిక లేదు. మరి అలాంటప్పుడు మానేయండి. మానేయమంటావా? పిల్లాడికి మొక్కుబడి, కళ్ళు పోతాయి. మానేస్తాడు ఎవడైనా మొక్కుకి? అయ్యో, మొక్కు తీర్చాలి, తీర్చండి. ఎట్లా తీర్చమంటావయ్యా? బస్సులో పోదామంటే మీ ఆవిడికి వాంతులు, రైల్లో పోదామంటే రిజర్వేషన్ లేదు, నడిచిపోదామంటే ఓపిక లేదు, విమానంలో పోవాలంటే కెపాసిటీ లేదు. అలాంటప్పుడు మీరు మానండి. మానమంటావు? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావు? ఊరి నాయను, అనవసరంగా వచ్చి ఇరుక్కున్నాను. ఎలాగోలా వెళ్ళండి. ఎలాగోలా వెళ్ళమంటావు? ఎలా వెళ్ళను? ఏమనుకుంటున్నావు? నువ్వు మనిషివా, పశువా? దేవుడు మొక్కుబడి ఉంటే పిల్లాన్ని మొక్కు తీర్చాలంటే వద్దని చెప్తావా, లేకపోతే వెళ్ళండి అంటావా? ఎలా వెళ్ళమంటావు చెప్పు. ఇంతలోపు వాళ్ళ ఆవిడ వచ్చింది. ఏమిటి గొడవ అంది. ఇలా ఉందండి, నన్ను తింటున్నాడు మీ ఆయన. ఒక పని చేయండి మేడం, ఆ అబ్బాయిని తీసుకొని మీరు మీ ఆయన్ని ఇంట్లో పెట్టి తాళం పెట్టి తిరుపతికి వెళ్ళి మొక్కుబడి తీర్చండి, నాకు ఈ టెన్షన్ తప్పుతుంది. అలాగే నాయన అంతే, భయపడి పారిపోయాడు. అదండి. నవ్వండి, నవ్వించండి, నవ్వుకోండి. అందరికీ నమస్కారం. మీ గుండు హనుమంతరావు. ఒక మాజీ మంత్రి పిఏల సంభాషణ ఏంటో ఒకసారి చూద్దాం. మాజీ మంత్రి అన్నాడు, ఏంటయ్యా నేను మంత్రిగా ఉన్నప్పుడు విపరీతమైన జనం వచ్చేవాళ్ళు, నేను మాజీ మంత్రిగా మారిపోయిన తర్వాత జనం లేదు, ఆ చప్పట్లు లేవు, ఏంటంటావు అన్నాడు.
ఏం లేదు సార్, మీరు కొంచెం అతిగా మాట్లాడుతున్నారు, అందుకే జనం నమ్మట్లేదు అన్నాడు. ఓహో, ఏం చేస్తే మళ్ళీ వాళ్ళని నేను ఆకట్టుకోగలను? మీరు ఏదన్నా ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు నేను దగ్గుతాను, మీరు కొంచెం తగ్గండి అన్నాడు. ఇదేదో బాగుందయ్యా, ఎక్కడైనా మీటింగ్ పెట్టు అన్నాడు. ఓ మీటింగ్ ఏర్పాటు చేశాడు. మాజీ మంత్రి మాట్లాడడం మొదలుపెట్టాడు. మహాజనులారా, నేను మొదటిసారి తానా తెలుగు మహాసభలకి ఆహ్వానంతో ఫిలడెల్ఫియా వెళ్తే ఫ్లైట్లోంచి దిగుతుంటే నన్ను రిసీవ్ చేసుకోవడానికి దాదాపు 100 మంది పైగా వచ్చారన్నాడు. వెంటనే మాజీ ఆ మంత్రి గారి పిఏ అలా చూశాడు. మళ్ళీ కంగు తిని, మహాజనులారా, నేను మొదటిసారి తానా తెలుగు మహాసభలకు వెళితే నన్ను రిసీవ్ చేసుకోవడానికి 25 మంది అన్న వచ్చి ఉంటారు అనగానే దగ్గాడు. మహాజనులారా, నేను తెలుగు మహాసభలకు వెళ్ళినప్పుడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి మన తెలుగువారు 4 మాత్రం వచ్చారు అనగానే ఆయన దగ్గడం మానేశాడు. అది నిజమని జనం నమ్మారు, చప్పట్లు కొట్టారు. దానికి వెంటనే ఆయన మంత్రి గారు మీటింగ్ కంటిన్యూ చేశాడు. మన తెలుగువారిని కలుసుకొని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మన తెలుగు ఖ్యాతిని విదేశాల్లో చాటి చెప్పాను అంటూ జై హింద్ అంటూ ఆపేశాడు. ఎలా ఉంది నా మీటింగ్ అన్నాడు. బ్రహ్మాండంగా ఉంది సార్, ఇదే కంటిన్యూ చేయండి, ఈసారి ఎలక్షన్లో మీరు గెలుస్తారన్నాడు. ఇంకో మీటింగ్ ఏర్పాటు చేశాడు పిఏ. ఆ జరిగిన సభలో ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. నేను అమెరికా చుట్టొచ్చిన సంగతి మీరు టీవీలో చూశారు, సినిమా హాల్స్లో చూశారు. నా ప్రయాణం, తిరుగు ప్రయాణం దక్షిణాఫ్రికా అడవుల నుంచి వస్తోంది, తోచట్లేదు. అలా కిటికీ ఓపెన్ చేసి చూశాను. ఆ కింద ఒక పెద్ద పులి, దాదాపు 15-20 అడుగుల పెద్ద పులిని నేను మొదటిసారి చూశాను అని దగ్గాడు బిఏ. మళ్ళీ వెంటనే తమాయించుకొని, ఉంటుందా పెద్ద పులి, ఒక 10 అడుగుల పెద్ద పులి మళ్ళీ దగ్గాడు. అదొక 5 అడుగుల పెద్ద పులి అని దగ్గాడు. అది 1 అడుగు పెద్ద పులి, అది అంగుళం పెద్ద పులి మళ్ళీ దగ్గాడు. ఆ పిఏ చొక్కా పట్టుకొని, ఏరా పెద్ద పులి అంగుళం కూడా ఉండదా? సార్, ఇది ఆ దగ్గు కాదు సార్, దగ్గి నాకు నిజంగా వచ్చిన దగ్గు సార్ అన్నాడు. మరి చెప్పి చావే, మీరు విని చావరగా అన్నాడు. అంతా మైకులు వెళ్ళిపోతుంది. కంగారు పడ్డాడు మంత్రి గారు. షాక్. అదండి, మరి నవ్వండి, నవ్వించండి, నవ్వుకోండి. అందరికీ నమస్కారం. మీ గుండు హనుమంతరావు. ఒక పార్కులో జనసందోహం, కలకలం. ఒక ఆయన ఇంకొక ఆయన్ని అడిగాడు, ఏంటండి అక్కడ అని. సన్మానం అండి అని. సన్మానమా? ఎవరికి? ఒక కవికా? కాదండి. మరేంటి, పారిశ్రామికవేత్తగా? కాదండి. మరేం నటుడికా? వారికి కూడా కాదండి. మరి ఇంకెవరికి? శతవిడాకుల శంకర్రావు గారికి సన్మానం. శతవిడాకుల శంకర్రావు గారికి సన్మానమా? అవునండి. 100 విడాకులు ఇస్తున్న జంట, వారితో పాటు మిగతా 99 జంటలు కలిపి వారికి ఉడతాభక్తిగా చేస్తున్న సత్కారం. ఓహో, అలాగా. భర్తతో జీవించలేని వాళ్ళు, భార్యతో బాధపడలేని వాళ్ళు, విరక్తి చెందిన వాళ్ళు, ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన జంటలు ఎవరైనా సరే విడాకులు పొందాలని అనిపిస్తే వెంటనే మీ విజిటింగ్ కార్డులు, నెంబర్లు ఇచ్చేయండి. ఆయన అపాయింట్మెంట్ తీసుకోండి. తొందరగా, ఆనందంగా, హాయిగా విడిపోవచ్చు. అవునండి. మరి చెప్పరే, మా ఆవిడికి ఇప్పుడే వెంటనే ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తా అన్నాడు ఆ విన్నవాడు. అదండి. నవ్వండి, నవ్వించండి, నవ్వుకోండి.